సదయుడానా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. సదయుడానా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. ప్రతి క్షణము నీ వాత్సల్యమును చూపి విడువక ప్రేమించితివే, ఎడబాయక కాచితివే. ప్రతి క్షణము నీ వాత్సల్యమును చూపి విడువక ప్రేమించితివే, ఎడబాయక కాచితివే. నీవే స్తుతిగానము, నీవే నా విజయము, నీవే నా అతిశయం యేసయ్యా. నీవే స్తుతిగానము, నీవే నా విజయము, నీవే నా అతిశయం యేసయ్యా. సదయుడానా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. దేవుడు అనుగ్రహించినటువంటి పరిచర్యలో మరి ఈ ఉపవాస ప్రార్థన మరియు సువార్త కూటములు, తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ నిర్వహించేటువంటి ఈ మహాసభలు, మహాకూటములు మరి తప్పకుండా మీరందరూ కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు, అలాగే లైవ్ ద్వారా వీక్షించేటువంటి బిడ్డలందరికీ కూడా ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. ఈ 4 దినాలు నియమించబడినటువంటి డేట్స్ ఫిబ్రవరి 20, 21, 22, 23 పగటి కూటంతో ముగుస్తుంది కనుక 4 రోజులు 7 కూటములు జరుగుతాయి. 4 రోజుల్లో 7 కూటములు జరుగుతాయి. 7వ కూటంతో ముగించబడిద్ది కనుక ఈ 4 దినాలు దేవుని సన్నిధిలో ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయబడతాయి కనుక అన్ని ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఇదే ప్రేమపూర్వక ఆహ్వానం. అలాగే బ్రాంచీ సంఘ విశ్వాసులకి, బ్రాంచీ సంఘాలకు కూడా మనందరం కలిసి 4 దినాలు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరం కూడా కలిసి సంతోషంగా ఇక్కడ గడిపేటువంటి మధురమైనటువంటి అనుభవాలు ఎవ్వరూ మిస్ కావద్దు. ఇప్పటి నుంచే సిద్ధపడండి. ఆ 4 దినాలు మనం దేవునితో కంప్లీట్గా గడిపి దేవుని బలం పొందుకొని నూతన ఆశీర్వాదాలతో ఈ సంవత్సరంలో ముందుకు సాగుదాం. ఇదే అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. ఆమెన్. మీరు తెలిసిన వాళ్ళు ఇతరులకు కూడా తెలియజేయండి. అన్ని జనులతో సహా అవకాశం ఉన్న వాళ్ళందరినీ కూడా ఆహ్వానించండి. ఎందుకంటే సువార్త కూడా ప్రకటించబడింది కనుక అందరికీ ఇదే ప్రేమపూర్వక ఆహ్వానం. ఇది గుర్తుపెట్టుకొని అందరూ మీ వంతుగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. చేయగలిగిన పరిచర్య మీరు ఎన్ని విధాలుగా తోడ్పడగలరో అన్ని విధాల మీ తోడ్పాటు కూడా అందించవచ్చు. కృప మనందరికీ తోడై ఉండును గాక. ఇతర సమాచారాలకి మీరు తెలుసుకోవాలనుకుంటే ఫోన్ నంబర్ చేయొచ్చు, వారు మీకు తెలియజేస్తారు. ఇంతే సంగతులు. అందరికీ వందనాలు. అలాగే బ్రాంచ్ సంఘాలు, అలాగే మన మెయిన్ బ్రాంచ్లో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి పరిచారకులు, బ్రాంచ్ సంఘాల్లో ఉన్న పరిచారకులకి మళ్ళీ ఒక చిన్న మనవి. పరిచర్య ఉంటుంది కాబట్టి తప్పకుండా అందరూ తమ తమ బాధ్యతని నెరవేర్చాలి. ఎందుకంటే ఇది పెద్ద పని కాబట్టి ఎవరు చేయదగ్గ పని వాళ్ళు చేయడానికి మీ వంతు మీరు కూడా అంటే కష్టించి పని చేయడానికి కూడా మనందరం సంసిద్ధత కలిగి ఉందాం. దేవుడు మనకు సహాయం చేయనుగాక.